హాయ్ అండి, మీ పల్లెటూరి మారుతి. ఇవాళ మీకు బీట్రూట్ పచ్చడి చేసి చూపిస్తాను. ఇదిగోండి, బీట్రూట్ పై తొక్క చెక్కి ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇంకా చూడండి, పై తొక్క చెక్కుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలండి: శనగపప్పు, మినపగుళ్ళు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం చింతపండు అండి, కరివేపాకు, ఎండుమిరపకాయలు చిన్న ముక్కలు వేసి పెట్టుకున్నాను, సాల్ట్, పసుపు, ఆయిల్ అండి. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వీటెక్కనిద్దాము. ఆయిల్ వీటెక్కిందండి. ఇప్పుడు ఈ పోపు వేసేసుకుందాము. ఈ పోపు బాగా యాగనివ్వాలండి. ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఈ ఎండుమిరకాయలు బాగా ఎగిపోయినాయండి. ఇప్పుడు ఈ ముక్కలు వేసుకుందాము. బీట్రూట్ ముక్కలు ఎండుమిరకాయలు కన్నా ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఇందులో పచ్చిమిరకాయ కారం వేయము. ఇందులోని కరివేపాకు వేసేసుకుందాము. ఇందులో ఒక చిక్కటి పసుపు వేసుకుందాము. అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందామండి. ఇదిగో చూడండి, బీట్రూట్ నూనెలో బాగా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకుందామండి. ఇందులోనే ఇదిగో చింతపండు, ఈ వేడికి వేసుకుంటే మగ్గిపోతుంది చింతపండు. స్టవ్ ఆపుకుని దీన్ని మిక్సీ పట్టుకుందాము. కొంచెం చల్లారనివ్వాలండి. ఇదిగోండి, చల్లారిపోయింది. మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి, ఇందులో చిన్నది కొంచెం బెల్లం ముక్క అండి, సౌరుస్కి. ఇదిగోండి, మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసేసుకున్నాము. మళ్ళీ మీకు కావాల్సి దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చు. బీట్రూట్ పచ్చడి రెడీ అండి. ఇది మీకు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు బీట్రూట్ జ్యూస్ తాగలేకపోతే ఈ విధంగా అయినా పచ్చడి చేసుకుని ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి తినొచ్చు. చాలా బాగుంటుంది. బ్లడ్ కూడా బాగా పడుతుందండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్